అనుపమా అమ్మా రామ్మా. ఏమిటి పల్లవి, బోనం ఇంత బరువుగా ఉంది? అత్తయ్య, అది కుండలో పులగ అన్నం ఉంది కదత్తయ్య, కాస్త ఎక్కువైనట్టుంది. ఏమే, నీ చేత్తో దేవుడి పని కూడా సక్రమంగా చేయవా? నేనేదో కావాలని చేసినట్టు నన్ను అంటారేంటండి? ఆ మాత్రం బరువు కూడా ఎత్తలేనప్పుడు నేనెత్తుకుంటాను అండవెందుకు? అమ్మా, ఎంత బరువైనా పర్వాలేదు. కన్నయ్య ఆరోగ్యం కోసం, వాడు నిండు నూరేళ్లు చల్లగా ఉండడం కోసం ఆ తల్లి నా నెత్తి మీద ఎంత బరువు మోయించినా మోయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. బిడ్డ మీద నీకున్న ప్రేమకి ఆ తల్లి కరుణిస్తుందిలే అమ్మా. కన్నయ్య కోసం నేను చేయాల్సిన పని అమ్మ చేస్తుంది. నువ్వు చేయకూడదనే కదమ్మా అనుపమ బోనం ఎత్తుకుంటుంది. ఎవరు మోస్తే ఏముంది కళ్యాణి, మంచి జరిగితే అంతే చాలు. అమ్మా, బోనం పెట్టమ్మా. అనుపమ, నువ్వెత్తుకున్నది అమ్మవారి బోనం. ఇక్కడ్నుంచి కిలోమీటర్ దూరం అలా ఎత్తుకునే నడవాలి. మధ్యలో దింపకూడదు, మోయలేక నేలపాలు చేయకూడదు. శుభమాని బోనం ఎత్తుకున్నాక ఏమిటా మాటలు? అనుపమ సంకల్పించుకుంది అంటే ఎట్టి పరిస్థితిలోనూ నేలపాలు కానివ్వదు. చూద్దాం ఆ బరువు అంత దూరం ఎలా మోస్తుందో. ఇక బయలుదేరదాం పదండి. అన్నా, వచ్చేసినామన్నా. గా పోలీస్ పూరి వాళ్ళు ఏడికే బోనం ఎత్తుకుని వస్తారు. ఈ వివరాలన్నీ మంచిగా తెలుసుకున్నావులే. అన్నా, వచ్చేటిది దందా చేయడానికి అయితే సో చేయించే వాళ్ళం కాదు. బిడ్డ పని మీద వచ్చినాం, ముందు వెనక జర తెలుసుకోవాలి కదా. మంచిగా చేసినావులే గాని మనం నా పూరొచ్చే కన్నా ముంగట్నే బిడ్డ పేరు మీద ముడుపు కట్టాలి. నడు బాబు, ఓ చిన్న పనుంది, చేసి పెడతారా? ఊరికే ఏం కాదులే, కాస్త డబ్బులు కూడా ఇస్తాను. ఏం చేయాలి? గుడి ముందు అలంకరించి
కార్పెట్లు వేయాలి బాబు. పైసలు ఇస్తామన్నారు, ఏమిస్తారు అయ్యగారు? అమ్మవారికి మీ పేరున అర్చన చేసి ఓ 200 ఇస్తాను. ఏంది 200 ఇస్తావా? గట్టిగా 2 రౌండ్లు వేసినామంతే అంతకు 10 కమ్మాయిస్తాం. అరే ఊకోబే. స్వామి సేవ నాయన, పుణ్యం వస్తుంది. మాకు రాదయ్య గారు, అన్ని పాపాలే చేస్తున్నాం. రే బాలు, సామే మాకు వేరే పనున్నది, మాతో కాదులే, ఇంకో నన్ను చూసుకో. స్వామి సేవ చేయడానికి కూడా మనుషులు కరువైపోతున్నారు. కలికాలం. రే నడురా, ముడుపు కడదాం. కడదాం అంటున్నావు, పైసలు ఏడున్నాయన్నా? ఈ జేబులా చిల్లర ఉన్నది. దొంగతనం చేసినప్పుడల్లా పక్కన వాడేసిన చిల్లర గిట్లు ఉపయోగపడుతున్నది. ఓహో. రే బాలు, ఊక అమ్మకు మొక్కితే మనస్సంటి ఫాల్తుగాళ్ళకి అమ్మ ఎందుకు సాయం చేస్తుంది? గదే గీ పైసలు ముడుపు గట్టి మొక్కినామంటే మన పాపం పక్కన పెట్టి బిడ్డ సల్లగా ఉండాలని ఆశీర్వదిస్తుంది. నా పోరి మనసు మారి మనకి పైసలు ఇవన్నీకి సాయం చేస్తుంది. అను, నీలో అపరిచితుడు సైన్మా లెక్క ఇంకోటి ఉన్నాడన్నా. రే నా పోరొస్తా, జల్ది నడుబే. ముడుపు గట్ట నీకి పసుపు బట్ట కొనాలే, నడు. శామ్, వాతావరణం ట్రెడిషనల్గా ఉంది. మనం వచ్చిన పని ఈజీగా అవుతుందనిపిస్తుంది. దొంగతనానికి వచ్చాం, బానే ఉంది. అందరూ బోనాలు ఎత్తుకుంటే మనం మాత్రం ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది సిద్ధు? కరెక్టే కదా. బోనంలా కలిసిపోతే మనకి సేఫ్గా ఉంటుంది. కాబట్టి గెటప్ సెటప్ రెండూ చేంజ్ చేద్దాం. అవును సిద్ధు, లేదంటే మనం ఎందుకు వచ్చామా అని ఆ కళ్యాణికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చింది కాబట్టే ఆ నగలు ఆ రోజు మిస్ అయ్యాయి శామ్. ఈరోజు ఆ అవకాశం ఇవ్వకుండా నువ్వు కూడా బోనం ఎత్తుకో. అలాగే అమ్మవారికి సమర్పించే నగలు కొట్టేస్తున్నాం కాబట్టి మన మీద ఆ అమ్మవారికి కోపం రాకుండా క్షమించమని మనం బోనం పెడదాం. అదే మనకి అన్ని విధాలా సేఫ్. ఆ కళ్యాణి కళ్ళు మన మీద ఉంటాయి. ఆ శివపర్వతమ్మకి మనం అంటే పడదు. ఆ ఇంట్లో మీ అక్కకి తప్ప మనం అంటే పడేవాళ్ళు ఎవరున్నారు చెప్పు సిద్ధు? పైగా ఆ ఫ్యామిలీ అంతా ఉంటారు కదా. ఓకే సార్, ఈసారి ఆలోచించి అడుగు ముందుకేద్దాం. అర్జెంటుగా మన గెటప్ సెటప్ మార్చాలి. పద. సార్కి ఫోన్ చేసి చెప్పు. హలో సార్, ఇప్పుడే వాళ్ళు వచ్చారు సార్, గుళ్ళోకి వెళుతున్నారు. ఏమిటనుకోవాలో చెమట పడుతున్నాయి. బరువు కదా, మొయ్యొద్దు. బరువా?
అంటే బోనం బరువుగా ఉంటుందేమో అని అంటున్నాను అత్తయ్య. నీలాంటి వాళ్ళకి అన్ని బరువుగానే అనిపిస్తాయి. భక్తితో చేసే పని ఎప్పుడూ భారంగానే అనిపిస్తుంది. అది ఆ దేవుడు పెట్టే పరీక్ష. నా కోసం కష్టపడగలరా లేదా అని పరీక్షిస్తుంటాడు. పదమ్మా, దగ్గరకు వచ్చేసాం కదా. ఒకరు బోనం ఎత్తుకున్న తర్వాత మరొకరు బోనం ఎత్తుకునే అవకాశం ఉండదు. అవసరం లేదమ్మా, నేను మోస్తాను. వదినా, ఏంటి? ఉంది కదా అని ఇంట్లో ఉన్న బెల్లపు దిమ్మలన్నీ బోనంలో పెట్టాం. పాపం ఆ బరువుని అనుపమమ్మ ఎలా మోస్తుందో. ఏంటి అంత చలిపడుతున్నావు? వెళ్ళి నువ్వు మోస్తావా? నేను జాలిపడ్డం లేదు వదినా, భయపడుతున్నాను. ఎందుకు? ఎందుకేంటి, అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే అపర కాళిలా మారి ఎక్కడ నా ప్రాణం తీస్తుందోనని. అనవసరంగా భయపడి చావుకో, నేనున్నాను కదా. నాకింకో అనుమానం కూడా ఉంది, అడగనా వదినా? నేను తిని కూడా అంత బెల్లం పెట్టుంటే బాగుండేదే. అబ్బా, చెప్పేది వినోదినా. అత్తయ్యకి ఇంకెవరికీ తెలీదు అనుకుందాం, కానీ అమ్మవారికి సమర్పించే బోనంలో మనం అనుపమమ్మని బాధ పెట్టాలని బెల్లం దిమ్మలు పెట్టాం కదా. ఆ అమ్మవారికే కోపం వస్తే? అసలే అమ్మవారు అప్పుడప్పుడు అనుపమమ్మ ఒంట్లోకి వస్తూ ఉంటారు. అలా అనుపమమ్మ ఒంట్లోకి వచ్చి మనల్ని ఏదైనా చేస్తుందేమోనని భయంగా ఉంది. నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టకో. అమ్మా, అత్తయ్య పిన్ని నీ నెత్తి మీదున్న బోనాన్ని చూస్తూ ఏదో గుసగుసలాడుతున్నారు. నిన్ను ఇబ్బంది పెట్టడానికి బోనంలో ఏమైనా బరువు పెట్టుంటారా అనిపిస్తోంది. అమ్మవారి దయ మన మీద లేకపోతే సూది కూడా కొండంత బరువుగా అనిపిస్తుంది. అదే ఆ తల్లి దయ ఉంటే కొండ కూడా నెత్తి మీద కొండలా అనిపిస్తుంది. నువ్వేం కంగారు పడకమ్మా. నువ్వు నీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలని నేను మోస్తున్న బోనం ఇది. అంతా ఆ తల్లే చూసుకుంటుంది. ఆ తల్లే నన్ను నడిపిస్తుంది. గెటప్ మారింది కాబట్టి ఇంకా దిగులు లేదులే, వెళ్దాం పద్సాం. సిద్ధు, మళ్ళీ మనం రిస్క్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. ఈ గుడి చైర్మన్ సమర్పించబోయే నగలు తేడా వచ్చిందంటే మనల్ని బ్రతకనివ్వరు. రిస్క్ చేయకుండా ఏది రాదు శామ్. లక్షలు విలువ చేసే నగలు అన్ని సమయాల్లోనూ బయటికి రావు. ఇలాంటప్పుడే బయటికి తీస్తారు. ఇప్పుడు మిస్ అయిందంటే మళ్ళీ సంవత్సరం ఆగాలి. అంత టైం మనకుందా? అన్నా ఇదిగో ఈడున్నాయి. అవురా, తీసుకుందాం నాడు. జరంత సోచయించే మనం పోయి ముడుపు కడితే ఏమొస్తుంది? గదేగా పోలీస్ పోరి కళ్ళ ముందు కట్టినామనుకో, వీళ్ళు ముడుపులు గట్టా కడుతుండ్రు, వీళ్ళు మంచోళ్ళు అయి ఉంటారు అనుకుంటది కదా. గా పోలి వచ్చినా కడదాం. రే, ఇది ఓల కోసమో కడతలే, పాప కోసం ముడుపు కడుతున్నాం అంతేగాని గా పోరి ముంగడ షో చేయనికి కాదు. అన్నా సోచైన కాదన్నా, జరంత మంచిగా అనుకుంటది కదా. గిట్లా చేస్తేనే మంచిగా అనుకుంటది అంటే నేను చెయ్య.
బిడ్డ కోసం కట్టాలనుకున్నా కడతా. ముంగడైతే అన్ని తీసుకుందాం నాడు. శామ్, ఏం నువ్వు రెడీ అయిపోయాక ఆలోచిస్తావు? వెళ్దాం, పద పద, తీసుకో. నాతో పాటే పైకి తీసుకెళ్ళిపోతాను. ఓ దెయ్యం రక్త పిచాచిగా మారి మీ రక్తం తాగుతుంది. ఏంటి శామ్, ఏమైంది? శౌర్య సిద్ధు శౌర్య ఏంటి శామ్? అక్కడ నాకు కనిపించాడు, నేను చూశాను. శామ్, ఇది గుడి. దయ్యాలు భూతాలు గుళ్ళోకి రావు. మనం ఇక్కడికి వస్తున్నామని తెలిసి ఆ శౌర్య ఆత్మ కూడా వచ్చిందేమో సిద్ధు. మొన్నంటే కొద్దిలో తప్పించుకున్నాం, మళ్ళీ కనిపించావంటే ఈసారి కొట్టడం కాదు, ప్రాణాలు తీస్తాడు. మనం వచ్చిన పని వదిలేసి ఊరికే ఆ శౌర్య గురించి ఆలోచించుకో. గుడి బయట ఉంటే కదా సమస్య, గుళ్ళోకి వెళ్తే ఏం కాదు. పద వెళ్దాం.
ఏంది సమలూరు పైసలు కింద పడ్డాయి, జర పక్కకెళ్ళి పోరాదు, సీదా మీదికి వస్తున్నావు. నాకు కనిపిస్తున్నాయి నాయనా, నీ కళ్ళే మూసుకుపోయాయి. కళ్ళు తెరిచి కూడా గుడ్డిగా నడుస్తున్నావు. వెలుతురులో చీకటి ముసుగేసుకుని బ్రతుకుతున్నావు. ముసిగేంది? ఓ స్వామిలోరా, ఏం మాట్లాడుతున్నారు? మా అన్నయ్య ఏదో మీకు ముందే తెలిసినట్టు అట్లా మాట్లాడుతున్నావు. నాకు తెలియంది కాదు, మిమ్మల్ని చూస్తే మీరేంటో తెలుస్తుంది. మీ నుదుటి రాతలు, మీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ అర్థమవుతున్నాయి.